అందరికీ శుభోదయం. మరి ఇవాళ నవదిన యాత్రలో రెండో భాగం చదువుకుందాం. కిరణదూత పాపాచ పుణ్యతోయా సరస్వతి గంగా చ యమునే చైవ పంచ నద్యోత్ర కీర్తిత అని స్మరిస్తూ స్నానం చేయాలి. తర్వాత బిందుమాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణికర్ణేశ్వరుణ్ణి సిద్ధి వినాయకుడిని దర్శించి పూజించాలి. అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి. మరి 4వ రోజు ఉదయమే గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి డూండి వినాయకుడిని చూసి దండపాణి అయిన కాలభైరవుని పూజించాలి. కాశీక్షేత్ర రాజ్యాన్ని మనసులో స్మరించి ఓం కాశ్యే నమః అని 31 సార్లు అనుకోవాలి. తర్వాత బిందుమాధవుని దర్శించాలి. గుహను భవానీదేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు 9 దర్శనాలు చేసి మణికర్ణిక చేరి మట్టిలింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణ విశ్వేశ్వరుని దర్శించి భోజనం చేయాలి. రాత్రి నామస్మరణ చేసి పాలు పండ్లు ఆహారం తీసుకుంటే ఆ రోజుకి 10 దర్శనాలన్నమాట. మరి 5వ రోజు ప్రాతకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరిని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి. తర్వాత తిలాభాండేశ్వర చింతామణి గణపతి దర్శనం చేసుకోవాలి. దుర్గాదేవిని చూసి వడిబియ్యం దక్షిణగా సమర్పించి గవ్వలమ్మను చేరి అదేవిధంగా పూజ చేయాలి. ఈమెనే కౌడీబాయి అని అంటారు. అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసుకుని భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి. మరి 6వ రోజు సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులను పొంది వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసివాయన చేట్ల దానాన్ని చేసి బేసి సంఖ్యలో జనానికి వాయనదానాన్ని చేయాలి. వ్యాసకాశీ చేరి వ్యాసుని రామలింగేశ్వరుని శ్రీశుకులను దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. తర్వాత భోజనం చేయాలి. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు పండ్లు ఆహారంగా స్వీకరించాలి. మరి 7వ రోజు గంగా స్నానం చేసి నిత్య పూజ చేసి 1000 గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే 108తో సరిపెట్టుకోవాలి. 21 ఉండ్రాళ్లను 108 ఎర్రపూలతో పూజించాలి. 3 బ్రాహ్మణ ముత్తైదులకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి. డూండి వినాయకుడిని అర్చించి అన్నపూర్ణాలయంలో కుంకుమార్చన చేసుకోవాలి. అమ్మవారికి చీరా జాకెట్టు ఒడిబియ్యం గాజులు సమర్పించాలి. అలాగే విశాలాక్షికి చేయాలి. విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకోవాలి. సహస్ర పుష్పార్చన సహస్ర బిల్వార్చన హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. హరసాంబ హరసాంబ అంటూ 11 సార్లు జపం చేసుకోవాలి. మరి 8వ రోజు గంగా స్నానం నిత్యపూజ తర్వాత కాలభైరవుని దర్శించి వడలు పాయసం నివేదన చేసుకోవాలి. 8 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్టగా గడపాలి. 5 యతులకు 3 బ్రాహ్మణ స్త్రీలకు భోజనం పెట్టాలి. దక్షిణ తాంబూలం సమర్పించాలి. భోజనం చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రపోవాలి. మిగతా భాగం మరొకసారి.